అట్ట పెట్టి చూడండి. ఫస్ట్ ఎవరికైనా సరే అందరూ చూడాలి, వినాలనుకుని మళ్ళీ మళ్ళీ వినండి. ఒక 20 మంది అని ఉన్నారా? చేరేసుకొని కూర్చోండి. మా ఆయన చేయి, ఆయనది మనం ఆఫ్ చేసి ఒక నిమిషం. నేను మొన్న మీకు కటింగ్ చెప్పేటప్పుడు ఏం చెప్పినా, లైనింగ్ ఒక 2 ఇంచెస్ తక్కువ పెట్టుకోండి, మెయిన్ క్లాత్ 2 ఇంచెస్ ఎక్కువ పెట్టుకోండి అని చెప్పినా కదా. ఇది కొలత తీసుకునేటప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇది ఎంత ఉంది? 45 లెక్క 40 ఇంచులు ఉంది. 40 ఇంచులు అంటే ఇప్పుడు మనం ఎన్ని ఇంచులు తీసుకోవాలి? ఒక 2 ఇంచులు తక్కువ తీసుకోవాలి, అంటే 38 తీసుకోవాలి. ఇక్కడ అంతకు మించి కూడా లేదు. ఆడ క్రాస్ ఉంది కింద 38. గమ్మనంది నేను చూపుతా అక్క బరుకుతా బతుకదులే. 38 ఇంచెస్ తీసుకున్నాం కదా. ఇంకా ఇది ఏం నెక్? నార్మల్ నెక్క లేదంటే బోట్ నెక్క చూసుకోవాలి. ఇది నార్మలే ఉంది, మామూలు రౌండ్ నెక్ కాబట్టి మనం 5 ఇంచెస్ బ్లౌజ్ తీసుకుంటాం కదా, అట్లా 5 ఇంచెస్ తీసుకోవాలి. లేదు వీళ్ళ డ్రెస్సే ఉండే, మీరు డ్రెస్ కొలత పెట్టాలనుకో, ఒకవేళ కొలతలతో కాకుండా డ్రెస్ కొలతలతోనే పెట్టాలి అనుకో, ఇలా రివర్స్ తీసుకొని ఇవి రెండు ఈక్వల్గా మర్చుకొని ఇదంతా సేమ్ సమానంగా పెంచుకోవాలి. ఇట్లా పెట్టుకోవాలి. ఈ ఎడ్జ్లకి ఈ ఎడ్జ్ వచ్చేటట్టు ఇలా పెట్టుకోవాలి సమానంగా. ఇక్కడ పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసుకోండి. డ్రెస్తో కొలత తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే చెప్తాను. ఈ పైన 1/2 ఇంచ్ దేనికంటే ఇది కుట్లలోకి, ఇది ఆల్రెడీ కుట్లు వేసినారు కాబట్టి మనం పెట్టలేం కాబట్టి ఒక 1/2 ఇంచ్ వదులుకొని కిందికి పెట్టుకొని గీసుకోవాలి. ఆడేసినామే చాకు అదే కదే వీడు ఉందిలే. ఇక అంతే, ఇట్లా పెట్టుకున్నారు కదా. ఫస్ట్ ఇది ఇట్లా ఇక్కడ ఇంకా ఈడ ఒక 1/2 ఇంచ్ వచ్చేసి ఇంకంతా సేమ్ ఇది ఎట్లుందో ఈడ కట్టుంది. ఇది ఫ్రంట్, ఈడుకుంది ఫ్రంట్. బ్యాక్ వచ్చేసి ఇంకొక 1/2 ఇంచ్ కిందికి అంతే. డ్రెస్ అయితే ఇది చూడు కరెక్ట్గా 5 ఇంచులే ఉంటుంది. ఇది మన ఫోటో చెప్పిన ఒకటే, ఈడ వాళ్ళు తీసుకునేది ఒకటే 5 ఇంచులే ఉంటుంది. ఇది ఈడ కరెక్ట్గా 5.5. మనం కొలతలతో తీసుకున్న ఒకటే, వాళ్ళ డ్రెస్ కొలతలతో తీసుకున్న ఒకటే. ఏమంటే కొంతమంది ఇవి అంటే సిల్క్ కాబట్టి కరెక్ట్గా ఉంది, అదే కాటన్ అనుకో స్ట్రెచబుల్ అవుతూ ఉంటుంది. అలా లేకుండా మనం మెజర్మెంట్తో తీసుకుని మ్యాక్సిమం మీరు మెజర్మెంట్తో నేర్చుకొని బయటికి వెళ్ళండి. ఇట్లా క్లాత్తో నేర్చుకొని వెళ్ళిపోతే రేపు ఎప్పుడైనా ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఒకవేళ మెజర్మెంట్ అయితే ఎట్లా తీసుకోవాలంటే షోల్డర్ 5 ఇంచెస్, అండర్ ఆర్మ్ 5.5, సేమ్ బ్లౌజ్ కట్ చేసుకుంటే 1.5 ఇంచ్ పెట్టుకొని రౌండ్ కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒకటి చూడండి, మీరు చెస్ట్ లూజు వెస్ట్ లూజ్ చూసుకున్నారు కదా మనం చెప్పినట్టు. చెస్ట్ లూజు 10 ఇంచుల దగ్గర తీసుకోవాలి, ఒక లైన్ వేసుకోవాలి. వెస్ట్ లూజు 14 కానీ 15 కానీ తీసుకోండి, 15 తీసుకోండి. ఇది 20 చూడండి. ఈ 20 కరెక్ట్గా ఎందుకు వచ్చింది తెలుసా? చూడు 40లో సగం ఎంత? 20 కరెక్ట్గా వచ్చిందా? ఆమె డ్రెస్ కొలత తీసుకున్నా, మనం మెజర్మెంట్ తీసుకున్నా కరెక్ట్గా వచ్చింది కదా. ఏమైనా డిఫరెంట్ వచ్చిందా? సేమ్ వాళ్ళ ఫ్రంట్ నెక్ ఎంత ఉందో అంత తీసుకోవాలి, బ్యాక్ నెక్ ఎంత ఉందో తీసుకోవాలి. ఇది వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇది కూడా 2 ఇంచెస్ ఉంది వాళ్ళ నెక్లో. ఇది 3 ఇంచెస్ షోల్డర్ అంతే. ఇది ఒక్కటి నేర్చుకోవాలి.
ఈ నుంచి 10 ఇంచెస్ 15 ఇంచెస్ 20 ఇంచెస్. ఒకవేళ ఒక 38 ఉంది అనుకో పొడవు 19 కాడే పెట్టుకోండి. 38 ఉంటే 19 కాడే. ఇంకా 38 కన్నా తక్కువ ఎవ్వరికి ఉండదు. మ్యాక్సిమం 38 ఇంచెస్. ఇంకా పొడవైన ఉంటుంది, 42 ఉంటుంది, 44 ఉంటుంది. హైట్ ఉన్న వాళ్ళైనా ఉంటారు, కానీ ఇంకా ఇంతకు మించి పొట్టిగా ఉండే వాళ్ళైతే ఉండరు. చాలా ఈజీ డ్రెస్ కటింగ్. ఇంకా చీరలన్నా జాకెట్లు అయినా షేప్లో అవన్నీ కుట్టాలి. ఇది ఏమి లే, ఇవి 2 లైనింగ్ మెయిన్ క్లాత్ అట్లు వేసుకోవడం, ఫ్రంట్ నెక్కు బ్యాక్ నెక్ పైపింగ్ వేసుకోవడము, హ్యాండ్స్ తగిలించడం ఒకటే కుట్టు. కాకపోతే ఇక్కడ కట్టు పెట్టుకుంటారు కదా, కట్టు పెట్టుకునే మెయిన్ క్లాత్ కట్టు పెట్టుకోవద్దండి, ఓన్లీ లైనింగ్ మాత్రమే కట్టు పెట్టుకోండి. కుట్టుకునేటప్పుడు ఈ నుంచి ఇక్కడ కదా మన కట్టు వీడి వరకు రానియాలి, ఇట్లా రఫ్ చేయాలి. ఇట్లా పైనుంచి కిందికి వచ్చి క్లాత్ ఇక్కడ రఫ్ చేయాలి. ఒక హాఫ్ ఇంచ్ కిందికి రఫ్ చేయాలి, లేదా హాఫ్ ఇంచ్ పైకే పెట్టుకొని ఇక్కడ రఫ్ చేయండి. మళ్ళీ కుట్టేటప్పుడు ఇట్లా పైకి వచ్చి ఇట్లా వస్తుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి మీరు కుట్టేటప్పుడు. ఈడ డ్రెస్ కుట్టేటప్పుడు నేను డ్రెస్సులు తెస్తాను రేపు అన్నాడు అమ్మాయి. నేను కుట్టేటప్పుడు ఎవరైనా ఇంట్రెస్ట్ రండి.